హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. మనం దుర్గామాత యొక్క ఆరాధన యందు తరచుగా ఒక మాట వింటూ ఉంటాం. ఉదయం నేను కనకదుర్గమ్మ దర్శనానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆరాధన చేసేటటువంటి విద్వాంసులు కూడా అదే విషయాన్ని అన్వయం చేశారు. అదే వైదికం. అందులో మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతీ స్వరూపిణి, మల్లేశ్వర సహిత శ్రీ దుర్గాదేవ్యై నమో నమః అంటూ ఉంటారు. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతీ స్వరూపిణి అన్న మాట పరదేవతకి చాలా తరచుగా వాడతారు. ఇది మీకు బాగా ఎక్కువగా వినపడేది శారదా నవరాత్రుల్లో వినపడుతుంది. అసలు శారదా నవరాత్రుల యొక్క ఉపాసనే చాలా విశేషమైనటువంటి ఉపాసన. ఎందుకంటే మనకి చాంద్రమానము అంటాం. మనం పాటించేటటువంటి కాల నిర్ణయ విధానాన్ని చాంద్రమానము అని పిలుస్తాం. అంటే చంద్రుడు ఏ పౌర్ణమితో కూడుతాడో ఆ పేరు మీద మాసం వస్తూ ఉంటుంది. మొట్టమొదటి నక్షత్రం ఏది? అశ్విని నక్షత్రం. అశ్విని నక్షత్రం చంద్రుడితో కూడితే వచ్చేది ఆశ్వయుజ మాసం. అంటే మొదటి మాసం ఏదవ్వాలి? ఆశ్వయుజ మాసం అవ్వాలి. కానీ చాంద్రమానంలో మీరు చూస్తే మొదటి మాసం ఆశ్వయుజ మాసం రాదు. 13 నక్షత్రాలు అటు 13 నక్షత్రాలు ఇటు విడిచిపెట్టి మధ్యలో ఉన్నటువంటి నక్షత్రం చిత్రా నక్షత్రంతో చంద్రుడు కూడిన చైత్రమాసం మొదటి మాసం అవుతుంది. కానీ ఉపాసనకి సంబంధించినంత వరకు మాత్రం ఆశ్వయుజ మాసం మొదటి మాసం అవుతుంది. ఆశ్వయుజ మాసం మొదటి మాసం ఎందుకు అవుతుంది అన్నదాన్ని పరిశీలిస్తే జ్యోతిష శాస్త్రమునందు ప్రవేశం ఉన్నటువంటి విద్వాంసులు ఒక విషయాన్ని పేర్కొంటూ ఉంటారు. తనంత తానుగా ఈశ్వరుడి ఉపాసన చేయడానికి పరమ పవిత్రమైనటువంటి కాలం ప్రభాత కాలం. సూర్యోదయాత్ పూర్వం ఉండేటటువంటి కాలం ఏదుందో 1 గంట 48 నిమిషాల ముందు ఉన్నటువంటి కాలాన్ని ప్రభాత కాలము అంటారు. అది బ్రహ్మీకాలము, బ్రాహ్మీ ముహూర్తము అంటారు. అది ఈశ్వరారాధనకు అత్యంత యోగ్యమైనటువంటి కాలం. ఆ కాలం ప్రతిరోజు ఉదయం వేళ వస్తుంది. ఒక సంవత్సరాన్నంతటినీ కలిపి ఒక రోజుగా పరిగణన చేసేటటువంటి విధానం ఒకటి ఉంది. అలా ఒక సంవత్సరాన్నంతటినీ ఒక రోజుగా పరిశీలనం చేస్తే సంవత్సరానికి తెల్లవారుజాము కాలం ఏది అంటే ఆశ్వయుజమాస శుక్లపక్ష పాడ్యమిలగాయితూ ప్రారంభమయ్యేటటువంటి కాలం. కాబట్టి సంవత్సర ప్రారంభంలో వచ్చేటటువంటి కాలం ప్రభాత కాలంతో సమానం. కాబట్టి ఆ కాలమునందు మొదటి ఆరాధన ఎవరికి చెందుతుంది అంటే పరదేవతకి చెందుతుంది. అమ్మవారి నవరాత్రులుగా చేస్తారు. నవరాత్రులుగా చేయుట అన్న మాటకి ఉన్న అర్థాన్ని జాగ్రత్తగా పరిశీలించవలసి ఉంటుంది. నవరాత్రులు అంటే 9 రాత్రులు అని. నిజానికి 9 రాత్రులుగా చేయడానికి రాత్రుళ్ళు చేసే ఉపాసన ఏం ఉండదు. రాత్రి మనం పూజ చేస్తామా, రాత్రి భజన చేస్తామా, రాత్రి జాగరణ చేస్తామా? ఏమీ చెయ్యం. కానీ నవరాత్రి అంటాం. వసంత నవరాత్రులు, గణపతి నవరాత్రులు, శారదా నవరాత్రులు ఎప్పుడు రాత్రి శబ్దాన్ని ప్రయోగిస్తారు. రాత్రి శబ్దాన్ని ఎందుకు ప్రయోగిస్తారు అంటే రాత్రి వేళ ఉన్న వస్తువు ఉన్నట్లు కనపడదు. అది దొంగో తెలియదు, దొంగో తెలియదు, తాడో తెలియదు, పామో తెలియదు. అంటే అజ్ఞానమునకు ప్రతీక చీకటి. ఆ చీకటి పోవాలి. చీకటి పోవడానికి 9 రోజుల ఉపాసన ఎందుకు పెడతారంటే 9 దాటితే 10 వస్తుంది. 10 వస్తే 1 పక్కన 0 అయిపోతాడు. ఆ ఒక్కటి ఏది అంటే పరదేవత, పరబ్రహ్మము. ఆమె ఎరుకలోకి రావడమే జన్మకి సార్థక్యం. బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అంటారు. బ్రహ్మమును తెలుసుకున్నవాడు బ్రహ్మమే అగుచున్నాడు. ఆ బ్రహ్మము తెలుసుకున్న తర్వాత తెలుసుకోవడానికి వేరొక విషయం ఉండదు. అప్పుడు ఏ ఒక్కటి తాను తెలుసుకోవాలో అది తెలుసుకుని అది తానైపోతాడు. అది భక్తి యొక్క చిట్ట చివరి స్థితి. దాన్నే శంకరాచార్యులు వారి శివానంద లహరిలో అంకోలం నిజబీజ సంతతి రయస్కాంతోపలం సూచిక సాధ్వీ నైజ విభుం లతాక్షితిరుహం సింధు సరిద్వల్లభం ప్రాప్నోతీహ యథా తథా పశుపతే పాదారవిందద్వయం చేతో వృత్తిరూపేత్య తిష్టతి సదా సా భక్తిరిత్యుచ్యతే అంటారు. భక్తి యొక్క చరమస్థితి యందు
నది ప్రవహించి 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 వెళ్ళి సముద్రమునందు సంగమించి కలిసిపోయిన తరువాత ఇక నది పేరు కానీ నది నీరు కానీ నది రుచి కానీ ఉండవు. సముద్రంతో కలిసిపోయి అవిభాజ్యమై ఒకటైపోతుంది. అందుకే సాగర సంగమం పరమ పవిత్రమైనదిగా చెప్పబడుతుంది. సంగమ స్నానం చేశాము అంటారు. అటువంటి సాగర సంగమమునందు నది తన యొక్క రూపాన్ని, పేరుని, రుచిని వదిలిపెట్టి కలిసిపోయినట్లే భక్తుడు ఇక తాను అన్న మాట విడిచిపెట్టి పరబ్రహ్మమునందు ఐక్యమవుతాడు. ఐక్యమైపోవడము అంటే ఎప్పుడో చచ్చిపోయిన తర్వాత జరుగుతుందని అనుకోకూడదు. జీవన్ముక్తుడు అని, విదేహముక్తుడు అని రెండు మాటలు ఉంటాయి. జీవన్ముక్తుడు అంటే బ్రతికుండగానే చేసినటువంటి భక్తి వలన జ్ఞానమును పొంది ఆ జ్ఞానము వలన తానే అదిగా మారిపోవుట, ఆ ఒక్కటి తానైపోవుటకు జీవన్ముక్తుడు అని పేరు. అంటే చూడండి, కొబ్బరిలో ఆ కొబ్బరి పెంకు నుంచి విడిపోయి గుడుగుడులాడుతూ కదులుతూ ఉంటుంది. అట్లా శరీరంతో తాదాత్మ్యత చెంది ఇది నేననుకున్నవాడు ఇది నేను కాదు, నేను ఆత్మ అన్న విషయాన్ని అనుభవంలోకి తెచ్చుకొని సంగము లేకుండా శరీరమునందు ప్రారంధం అయిపోయే వరకు ఉంటాడు. అందుకే కురిడిని తీసుకెళ్ళి పూర్ణాహుతిలో వేసేస్తారు. ఆ ఒకటి పక్కన సున్నా అయిపోవడం అన్న మాటకు అర్థం ఏమిటంటే పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదిచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే అంటుంది ఉపనిషత్తు. తాను పూర్ణమైపోవడం, ఎక్కడ బయలుదేరాడో అక్కడికి వచ్చి మళ్ళీ చేరిపోవడం. ఒక చుక్క పెట్టి మీరు సున్న చుట్టడం మొదలెట్టారనుకోండి, ఎక్కడ సున్న చుట్టడం ప్రారంభం చేశారో మళ్ళీ తిరిగి అక్కడికి వచ్చేస్తే పూర్ణమైపోయింది. ఏ బ్రహ్మము నుంచి విడిపోయి నేను జీవుండి అనుకుంటున్నాడో ఆయన నేను జీవుండి కాదు బ్రహ్మమని తెలుసుకుని బ్రహ్మమైపోవడమే మళ్ళీ ఎక్కడ బయలుదేరాడో అక్కడికి తిరిగి వచ్చేయడం. ఇప్పుడు పూర్ణమైపోయాడు. ఆ ఒకటి పక్కన సున్నైపోయాడు. అందుకని నవరాత్రులుగా ఉపాసన చేస్తారు. ఈ నవరాత్రులుగా ఉపాసన చేసేటప్పుడు మొట్టమొదటి 3 రోజులు మహాకాళీ స్వరూపంగా ఉపాసన చేస్తారు. తర్వాత 4, 5, 6 రోజుల్లో మహాలక్ష్మీ స్వరూపంగా ఉపాసన చేస్తారు. 7, 8, 9 రోజుల్లో మహాసరస్వతి స్వరూపంగా ఉపాసన చేస్తారు. ఆ పరదేవతనే, ఆవిడే ఆ దుర్గమ్మే. ఆ దుర్గమ్మని 3 రోజులు ఒక రూపంగా, 3 రోజులు ఒక రూపంగా, 3 రోజులు ఒక రూపంగా ఉపాసన చేస్తారు. అంటే దాని అర్థం ఆమె వేరైపోతోందని కాదు, ఆమె ద్వారా మాకు ఈ ప్రయోజనము కలగాలని కోరుకుంటారు. ఇది యథార్థమునకు తెల్లవారుజామున చేసేటటువంటి పూజ మరునాడు సూర్యోదయం వరకు ఎలా రక్షణ కల్పిస్తూనే ఉంటుందో, అది ఎట్లా కృతజ్ఞతావిష్కారం అవుతుందో, సంవత్సరంలో చేసేటటువంటి శారదా నవరాత్రులు కూడా సంవత్సర పర్యంతము అటువంటి తుష్టిని పుష్టిని అనుగ్రహిస్తాయి. ఇందులో అమ్మవారిని మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అని ఉపాసన చేయవలసిన అవసరం కానీ, ఈ 3 పేర్లు చెప్పి దుర్గమ్మ దగ్గర పూజ చేయడం కానీ ఎందుకు ఋషులు నిర్ణయం చేశారు, ఎందుకు అట్లా సాంప్రదాయికంగా కొనసాగుతూ వస్తోంది అని పరిశీలనం చేస్తే అందులో కొన్ని అద్భుతమైనటువంటి విశేషాలు చెప్తారు. అంటే సమయాన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఈరోజు ప్రసంగంతో పూర్తి చేస్తాను కాబట్టి విహంగ వీక్షణంగా దాని గురించి మాట్లాడతాను. మొట్టమొదటి 3 రోజులు చేసేటటువంటి మహాకాళి ఉపాసన దేని కొరకు అంటే పుట్టుకతో మనని పట్టుకున్నటువంటి దుర్గుణములను పోగొట్టుకోవడం కోసం. నేను అన్న మాట మీరు జాగ్రత్తగా పట్టుకోవలసి ఉంటుంది. నేను ఒకదాన్ని పట్టుకున్నాను అనుకోండి, దాన్ని విడిచిపెట్టేయడం నా చేతిలో ఉంటుంది. నేను ఒక కర్ర పట్టుకున్నాను అనుకోండి, ఆ కర్రని వదిలిపెట్టేయడం నా చేతిలోనే ఉంటుంది, వదిలేసేయచ్చు. నన్ను వేరొకటి వచ్చి పట్టుకుందనుకోండి, జలగ నన్ను పట్టుకుందనుకోండి, అప్పుడు నేను కాదు పట్టుకున్నది, జలగ నన్ను పట్టుకుంది. జలగ నుంచి నేను విడిపించుకోవడం నా చేతిలో లేదు, జలగ విడిచిపెట్టాలి. జలగని విడిపించుకుందామని మీరు లాగే ప్రయత్నం చేశారనుకోండి, జలగ సాగినట్లు అంటారు, అది సాగుతుంది, వదలదు. అప్పుడు జలగ ఏది తగిలితే విడిచిపెట్టేస్తుందో అది జలగ నోటి దగ్గరేస్తారు. మేము చిన్నప్పుడు ఏట్లో ఈత కొట్టి స్నానం చేస్తుండేవాళ్ళం. జలగ పట్టుకునేది, పట్టుకుంటే ముందే ముగ్గు పట్టుకెళ్ళి అక్కడ పెట్టుకునేవాళ్ళం.
పట్టుకెళ్ళి పెట్టుకుని ఆ ముగ్గు తీసి జలగ ఎక్కడ పట్టుకుందో అక్కడ దాని నోటి దగ్గర వేస్తే దానికి ఆ ముగ్గు వాసన వచ్చినా ముగ్గు తగిలిన విసుగు, అది వెంటనే వదిలిపెట్టి కింద పడిపోతుంది, లేకపోతే అది నెత్తురు లాగుతుంది. కాబట్టి జలగ విడిచిపెట్టడానికి జలగకి ఇష్టం లేనిది ఏది వేస్తారో, అలా మనని పట్టుకున్నది ఏదుందో దుర్గుణం, అది మనని విడిచిపెట్టేసేటట్టుగా ఏది కావాలో అది ఇవ్వగలిగినది ఎవరు అంటే అమ్మవారే. ఆవిడే ఇవ్వాలి. జన్మతః మనం ఎంత వద్దు అన్నా మనని పట్టుకునేవి 6 ఉంటాయి. అందుకని వాటిని షడ్రిపులు అంటారు. కామ, క్రోధ, లోభ, మద, మోహ, మాత్సర్యములు. ఈ 6 ఎప్పుడూ మనిషిని పట్టుకుని ఉంటాయి. వీటికి అభ్యాసం అక్కర్లేదు. వీటికి గురువుగారి దగ్గరికి వెళ్ళడం కానీ, పుస్తకాలు చదువుకోవడం కానీ, శిక్షణా తరగతులకు వెళ్ళడం కానీ అవేం అవసరం లేదు. మనిషి కామాన్ని పొందడానికి ఎక్కడికో వెళ్ళి ఏవో అభ్యాసం చేయక్కర్లేదు, పుట్టుకతో వచ్చేస్తుంది. కామము అంటే అన్ని వేళలా స్త్రీ పురుష సంబంధమైన కామముగా భావన చేయకూడదు. నిరంతరము పుట్టేటటువంటి కోరికలు ఏ ఉన్నాయో వాటిని కామము అని పిలుస్తారు. ఇప్పుడు ఈ కామము ఏం చేసేస్తూ ఉంటుంది అంటే మనిషిని గిర్ర 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 తిప్పుతూ ఉంటుంది. మనిషి జన్మ యొక్క ప్రయోజనాన్ని కానీ కాలము యొక్క విలువను కానీ తెలియనివ్వదు. అది సుడిగాలి వచ్చినప్పుడు ఒక ఎండుటాకు ఎలా తిరుగుతుందో కామమునకు వశపడిపోయినటువంటి వ్యక్తి అట్లా తిరుగుతూ ఉంటాడు. ఎప్పుడూ ఏదో కోరిక, ఆ కోరిక తీర్చుకోవడానికి ప్రయత్నం చేసి ఏదో తీసుకొస్తూ ఉండడం. అగ్నిహోత్రంలో నెయ్యి పోస్తే అగ్నిహోత్రం ఆరుతుంది, నీళ్లు పోస్తే ఆరుతుంది. ఎన్నిసార్లు ప్రయత్నం చేసి ఎన్ని కోరికలు తీర్చుకున్నా కొత్త కోరికలు పుడుతూనే ఉంటాయి. అయితే ఇక్కడ మీరు ఒక విషయాన్ని జాగ్రత్తగా పరిశీలనం చేయవలసి ఉంటుంది. అమ్మవారి అనుగ్రహము అన్న మాటకు అర్థం ఏమిటంటే, దుర్గమ్మని మహాకాళీ స్వరూపంగా ఎందుకు ఆరాధన చేస్తారంటే, ఏ కోరికలు మనలోంచి పుడుతున్నాయో ఆ కోరికలు పుట్టకుండా చేసేయమని ఎవరు చెప్పరు. ఎందుకనంటే అవసరములు అని కొన్ని ఉంటాయి. చతుర్విధా భజంతే మాం జనా సుకృతినోర్జున ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ అంటాడు. ఒక బ్రహ్మచారి ఉన్నాడనుకోండి, నేను బాగా వేదాధ్యయనం చెయ్యాలి, నేను గురువుగారిని వినయంతో ఆరాధన చెయ్యాలి, నేను బ్రహ్మచర్యంలో నేర్చుకున్నది ఏదుందో అదే నాకు జీవితాంతం విద్య బాగా ఉపయోగపడుతుంది అన్న ఉత్సాహం ఉండాలి. ఆ ఉత్సాహంతో ఆ సంతోషంతో అతను చెయ్యవలసినటువంటి పనులు చెయ్యాలి. అసలు మనసుకి ఉత్సాహం ఉండకూడదు, ఏ కోరిక ఉండకూడదు, అలా నిద్రాణంగా మనిషి పడి ఉండాలి అని శాస్త్రాలు చెప్పవు. అసలు పరమోత్సాహంగా ఉండాలి ఇప్పుడు అని చెప్తుంది రామాయణంలో. అనిర్వేద శ్రియోమూలం అనిర్వేద పరం సుఖం అనిర్వేదో హి సతతం సర్వార్థేషు ప్రవర్తక కరోతి సఫలం జన్మో కర్మయత్తత్ కరోతి సహ తస్మాద్ అనిర్వేద కృతం యత్నం చేష్టేహముత్తమం అంటారు. మనిషి నిరుత్సాహం లేకుండా సంతోషంతో ఉండగలగడం కన్నా లక్ష్మీ కటాక్షం లేదు. అనిర్వేద శ్రియోమూలం అనిర్వేద పరం సుఖం. ఉత్సాహంగా ఉండగలగడమే గొప్ప సుఖం. అనిర్వేద పరం సుఖం అనిర్వేదో హి సతతం సర్వార్థేషు ప్రవర్తక. పరమోత్సాహంతో కార్యాన్ని చెయ్యాలని ప్రయత్నించేటటువంటి వాడు ఎవరుంటాడో ఆయన ఏ కార్యాన్నైనా సాధించగలుగుతాడు. నిజానికి అది లేనప్పుడు జీవితంలో ఇక ఏది ఉన్నా ప్రయోజనం లేదు. ఆ ఉత్సాహం అన్నది మనస్సులో ఉండాలి. మనసులో ఉండి మంచి పనులు చెయ్యాలన్న తాపత్రయం ఉండాలి. నిరంతరం కోరికలు, అక్కర్లేని విషయాల చుట్టూ పరుగులు తీస్తూ వాటిని తీర్చుకోవడంలో ఉండేటటువంటి ఉత్సాహం తిరగబడాలి. తిరగబడి తాను మనుష్య జన్మ ఎత్తినందుకు ఏ పరమ ప్రయోజనమైన కార్యక్రమములను నెరవేర్చాలో, మంచి మంచి కార్యాలు చెయ్యాలి అంటే మంచి మంచి సంకల్పాలు రావాలి. సంకల్పాలు ఎక్కడ వస్తాయి? మనసులో వస్తాయి. మనసులో మంచి సంకల్పాలు రావాలి అంటే మనసుని పోషించాలి. శరీరాన్ని పోషించడానికి నోటి ద్వారా అన్నం తింటాం. మనం ఎంత పరిశుభ్రమైనటువంటి ఆహారాన్ని, శ్రేష్టమైన ఆహారాన్ని, పోషకత్వం ఉన్న ఆహారాన్ని తింటామో శరీరం అంత బలంగా ఉంటుంది. ఒక్క నోటి నుంచి వెళ్ళే ఆహారముతో శరీరము పోషింపబడుతుంది.
5 కన్నాలలోంచి వెళ్ళేటటువంటి విషయముల వలన మనసు పోషింపబడుతుంది. కంటితో ఎప్పుడు ఏది చూస్తా అంటాడో దాని వలన మనసు ప్రభావితమవుతుంది. ఏది వింటుంటాడో దాని వలన ప్రభావితమవుతుంది. ఏది ముట్టుకుంటాడో దాని వలన ప్రభావితమవుతుంది. ఏది వాసన చూస్తూ ఉంటాడో దాని వలన ప్రభావితమవుతుంది. మీరు చూసేవన్నీ మంగళప్రదమైన విషయములు, మీరు చూసేవన్నీ శుభప్రదమైనటువంటి విషయములు అనుకోండి. మీరు దేవాలయాల వంక చూడడం, మహాత్ముల వంక చూడడం, మంచి విషయాలు, మంచి పుస్తకాలు, ఇంట్లో ఎటు చూసినా, ఏ కిటికీ వైపు చూసినా, ఏ అలంకారం చూసినా, ఏ గూడు వంక చూసినా అన్ని పరమోత్కృష్టమైనవే ఉన్నాయనుకోండి. అవి మీ మనసుని ఎప్పుడూ కూడా సత్వగుణంతో ప్రకాశించేటట్టుగా చేస్తాయి. కన్ను ఎటు తిప్పినా మంచి విషయాలు కనపడుతున్నాయనుకోండి, మనసు సత్వగుణంతో ఉంటుంది. వినేవన్నీ అనుద్వేగకరం వాక్యం అంటాడు గీతాచార్యుడు. ఉద్వేగం కల్పించకుండా శాంతిని కల్పించేవి మీరు వింటున్నారనుకోండి, అవి మీ మనసుకి శాంతినిస్తాయి. ఇంట్లో చాలా మంచి పుస్తకాలు ఎన్నో ఉండి మీరు ప్రతిరోజు కాసేపు ఆ పుస్తకం చదువుతున్నారనుకోండి, అది మీ మనసుని ప్రభావితం చేస్తుంది. మీ మనసు ఎంత ఆరోగ్యవంతంగా, ఎంత బాగా ప్రభావితమవుతుందో అందులోంచి అన్ని మంచి సంకల్పములు ఉదయిస్తాయి. నేను ఈ మంచి పని చెయ్యాలి, ఎట్లాగైనా ఈ మంచి కార్యాన్ని నేను సాధించాలి అన్న ఉత్సాహం పుడుతుంది. ఇప్పుడు ఆ కార్యాన్ని చెయ్యడం కోసం మనసు నిరంతరం ఆలోచనలు చేస్తుంది, తన శక్తిని వినియోగిస్తాడు. ఆ ఉత్సాహం మరణించకూడదు, కార్యములు మంచివి చెయ్యాలి. ఆ చెయ్యడం చేత మనిషి కీర్తి పొందుతాడు. భర్తృహరి నీతి శతకం చేస్తూ ఒక మాట అంటాడు: ఆపదలందు ధైర్యగుణ మంచిత సంపదలందు దాల్మియున్ భూపసభాంతరాళమున పుష్కళ వాక్చతురత్వము ఆజి బాహాపటు శక్తియున్ యశమునందనురక్తియు ప్రకృతి సిద్ధగుణంబులు సజ్జనాళికిన్ అంటాడు. ఒక ఆపద వస్తే మృత్పిండం పడిపోయినట్టు, మట్టి ముద్ద చెయ్యి జారి కింద పడిపోతే ఎట్లా పడిపోతుందో అట్లా పడిపోకుండా, బంతి కింద పడితే మళ్ళీ ఎలా పైకి లేస్తుందో అట్లా ఉత్సాహంగా మళ్ళీ పైకి లేవగలగాలి. అటువంటి గుణాన్ని ఎవరిస్తుంది అంటే అమ్మవారిస్తుంది. కేవలముగా ఇంద్రియములతో రంజకత్వమును పొందుతూ ఎంతసేపు శరీరంతో సంతోషపడుతున్నానా లేదా అని కాకుండా ఉత్తమ కార్యములను సాధించి జీవితాన్ని సద్వినియోగం చేసుకోగలిగినటువంటి లక్షణము కలగాలి అంటే ముందు లోపల ఉన్నటువంటి దుర్గుణములను తుడిచేయాలి. మీరు చూడండి, అవసరం ఉన్నా లేకపోయినా ఇంటిని 2 పూట్ల తుడిచేస్తారు. ఎందుకు తుడిచేస్తారు అంటే ఇంటి లోపల ఏ మంచి పనులు చేశారన్న దానికన్నా ముందు ఇంట్లోకి చేరిపోయినటువంటి దుర్గుణములను తీసేయాలి. ఇంట్లో చేరినటువంటి ఉండకూడని విషయాలు ఏముంటాయో అవి తుడిచి తీసేస్తారు ఆరోగ్యంగా ఉండడానికి. అట్లాగే మనలో జన్మజన్మాంతర సంస్కార బలంగా, వాసనా బలంగా చేరిపోయిన దుర్గుణములు ఏ ఉంటాయో ఆ దుర్గుణములు తొలగిపోవాలి అంటే దానికి ఒకే ఒక్క ఆధారం ఏమిటంటే పరదేవత యొక్క పాదములు పట్టుకోవాలి. అమ్మవారి గొప్పతనం ఎక్కడుంటుంది అంటే మీరు ఎప్పుడు ఏ కదలిక చెప్పండి అది అమ్మవారి పరం అవుతుంది. ఎందుకనంటే కదలిక అని మీరు అనగానే అది శక్తి సంబంధం. ఏ కదలిక అయినా అమ్మవారి అనుగ్రహంతోనే జరుగుతుంది. నేను ఇప్పుడు మాట్లాడాలంటే మాట్లాడడం అన్న కదలిక, నాలో ఉన్న వాయువు కదిలి పైకొచ్చి బ్రహ్మరంధ్రం దగ్గరికి వెడితే ఇప్పుడు వెళ్ళకూడదు బయటికి అట్నించని వెనక్కి తోసేస్తే అది నా నోట్లోకి వచ్చేటప్పటికి నా మెదడులో వచ్చినటువంటి ఆలోచనలకు అనుగుణంగా కదిలినటువంటి నాలుక చేత నొక్కబడినటువంటి వాయువు సొట్టలు పడి అక్షరములు పదములై, పదములు వాక్యములై పైకి వచ్చి నా భావం మీ చెవుల గుండా వెళ్ళి మీకు అర్థమయ్యేటట్టుగా నేను చెప్పగలగడం అన్న కదలికలన్నీ కూడా పరదేవత యొక్క అనుగ్రహమే. జీర్ణమైతే అమ్మవారి అనుగ్రహం, ఊపిరి తీస్తే అమ్మవారి అనుగ్రహం, గుండె కొట్టుకుంటే అమ్మవారి అనుగ్రహం. ఇవన్నీ పరదేవత యొక్క అనుగ్రహం చేతనే ఈ కదలికలన్నీ నడుస్తుంటాయి. చిట్ట చివరికి ఈ కదలికలు ఆగిపోవడం అన్న మాటకు అర్థం ఏమిటంటే సత్యము ఏది కదలనిదో, ఏది మార్పు చెందనిదో ఆ బ్రహ్మము తానుగా అనుభూతిని పొందడం.
దానికి కదలికలన్నీ అంత ఉత్సాహంతో ధార్మికం కావాలి అంటే అది కేవలము అమ్మవారి అనుగ్రహము చేత మాత్రమే సాధ్యము. ఎక్కడ జాతి నిర్వీర్యమైపోతుందో, ఎక్కడ జాతి జనులు ఇంద్రియ సుఖముల కొరకు మాత్రమే వెంపర్లాడ్డం మొదలవుతుందో, ఎక్కడ జాతి జనులు కేవలము స్వార్థంతో మాత్రమే ప్రవర్తించడం అలవాటవుతుందో, నేను నాది తప్ప ఇక ఇతరుల యొక్క సౌఖ్యం గురించి ఆలోచించడం అన్న మాట లేని స్థితి ఎక్కడ ఏర్పడుతుందో అంతకన్నా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి సమాజమునకు ఉండదు. ఎందుకనంటే మీరు ఒక్క విషయం గమనించండి, మనుష్య ప్రాణికి ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే మిగిలిన ప్రాణులన్నీ మనుష్య ప్రాణి మీద ఆధారపడతాయి. కారణం, మిగిలిన ప్రాణులు ఒకదాన్ని ఒకటి వాడుకుంటే ఆహారం కోసం వాడుకుంటాయి. ఒక పులి ఒక కుందేలుని చంపితే ఆహారం కోసం చంపుతుంది. మనిషి అట్లా కాదు. పక్షిని చూసి విమానాన్ని ఏర్పాటు చేసుకుని ఎగిరి వెళ్ళిపోతాడు. గుర్రానికి డెక్కలు చీలి ఉండవు కాబట్టి దీని మీద కూర్చుంటే నేను పర్వతం ఎక్కవచ్చు అని గుర్రం మీద కూర్చుని స్వారీ చేసి కొండెక్కుతాడు. ఒక గాడిద బరువుని మొయ్యగలదు అని తెలుసుకొని గాడిద మీద బరువు వేసి తద్వారా తన ప్రయోజనాన్ని సాధించుకుంటాడు. ఒక చేప నీటిలో ఈదడం చూసి తాను అట్లా నీటిలో ఈదడం నేర్చుకుంటాడు. నెమలి నృత్యం చూసి తాను నృత్యం నేర్చుకుంటాడు. కోయిల అరుపు చూసి సంగీతంలో సప్తస్వరాలు ఏర్పాటు చేసుకుంటాడు. సమస్త ప్రాణులలో ఉన్న విభూతులను మనిషి వాడుకుంటాడు. కుక్కకి విశ్వాసం ఉంది అని తెలుసుకుని కుక్కకి పట్టెడు అన్నం పెట్టి రాత్రి దాన్ని విడిచిపెట్టి తలుపులేసుకుని తాను పడుకుంటాడు. నిద్రపోకుండా కుక్క ఇంటిని కాపలా కాస్తుంది. అన్ని ప్రాణుల విభూతిని మనిషి వాడుకుంటున్నాడు. అప్పుడు మనిషి సమస్త ప్రాణులను కాపాడవలసిన అవసరాన్ని కూడా పొంది ఉన్నాడు జన్మతః. ఈ సంస్కార బలం ఏర్పడాలి అంటే నేను నా కొరకు మాత్రమే బ్రతకడం కాదు, నేను సకల ప్రాణుల కొరకు బ్రతకడం నాకు అలవాటు కావాలి. లేనప్పుడు ఆ మనుష్య జన్మ నిరర్థకం, దానికి అర్థం లేదు. కాబట్టి నేను అన్ని ప్రాణుల కొరకు బ్రతకాలి అంటే అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగితే తప్ప ఎప్పుడూ స్వార్థంతోనే ఆలోచించేటటువంటి లక్షణం తొలగిపోదు. అలా ఆలోచిస్తే వచ్చిన నష్టం ఏమిటండి అని మీరు అడగచ్చు. కేవల స్వార్థంతో ఆలోచించి తీసుకొచ్చి సంపాదించి అక్కడ పెట్టినటువంటి ధనం కానీ, ఆస్తి కానీ, సంసారం కానీ, చిట్ట చివరికి తన శరీరం కానీ శాశ్వతము కాదు. ఇవన్నీ కూడా దగ్ధమైపోతాయి, ఇవన్నీ వెళ్ళిపోతాయి. చివరికి మిగిలిపోయేది ఎవరంటే జీవుడు ఒక్కడే. లలితా సహస్రనామ స్తోత్రానికి భాస్కరరాయల వారు వ్యాఖ్యానం చేశారు. అమ్మవారి అనుగ్రహంతో చేశారు ఆయన. అదేం సామాన్యంగా చేసినటువంటి వ్యాఖ్యానం కాదు. అటువంటి వ్యాఖ్యానం పరదేవతానుగ్రహంతో ఆయన చేసినప్పుడు ధన్య అన్న నామానికి ఆయన వ్యాఖ్యానం చేస్తూ ఒక మాట చెప్తారు. మనిషి ఎలా బ్రతికాడన్న దాన్ని బట్టే మృత్యువునందు ఆఖరి ఆలోచన ఉంటుంది, ఆఖరి ఊపిరిలో మనసు కదులుతుంది. అందుకే మీరు చూడండి, పూజ చేసేటప్పుడు ప్రాణాయామం చేయిస్తారు. మొట్టమొదట ముక్కు పట్టుకోండి కాదు, కుడి ముక్కు మూసి ఊపిరి పీల్చి వదిలిపెట్టడం, అట్లాగే ఎడం ముక్కు రంధ్రం మూసి ఊపిరి పీల్చి రెండో ముక్కు రంధ్రంలోంచి వదిలిపెట్టడం. ప్రాణాయామం ఎందుకు చేస్తారంటే ఊపిరి యొక్క వేగాన్ని నియంత్రించారనుకోండి, మనసు యొక్క వేగము నియంత్రింపబడుతుంది. ఊపిరి వేగం మీద మనసు వేగం ఆధారపడుతుంది. ఆఖరి ఊపిరిలో ఆఖరిసారి మనస్సు కదులుతుంది. ఆఖరిసారి కదిలినప్పుడు మనసు గట్టిగా దేన్ని పట్టుకుందో దాన్ని స్మరిస్తుంది. ఆర్తచింత అని ఉంటుంది. ఆర్తచింత అంటే భార్య మీద, బిడ్డల మీద, ఆస్తి మీద, పొలాల మీద, ఐశ్వర్యం మీద, వీటి మీద ఉండిపోయిన భ్రాంతికి ఈశ్వరుడు ఏమంటాడంటే నీకు సర్వోత్కృష్టమైన మనుష్య జన్మనిచ్చాను, నీ ఆఖరి తలపు దేని మీద ఉండిపోయింది, నువ్వెంత అశాశ్వతమో మిగిలిన అశాశ్వతమైన విషయాలు నీకు గుర్తున్నాయి. నీకు వాక్కునిచ్చాను, బుద్ధినిచ్చాను, గురువునిచ్చాను, శాస్త్రాన్నిచ్చాను, ఇవేవి నీకు అక్కర్లేకపోయాయి. నువ్వు అశాశ్వతమైనవన్నీ పట్టుకున్నావు. ఈ పాటి దానికి నీకు మనుష్య జన్మ అక్కర్లేదు. ఒక కుక్కకి కూడా ఇది నా వీధి, ఈ ఇసుక దిబ్బ నా పాన్పు, ఇదంతా నాదే అన్న భావన ఉంటుంది. ఓ సందులో ఉన్న కుక్క వేరో సందులోంచి కుక్క వస్తే ఒప్పుకోదు, ఈ సందంతా నాదే అనుకుంటుంది.
ఈ ఇల్లు నాది అనుకున్నవాడు అంతే. ఎన్నాళ్ళు ఉంటాడు? ఈ ఇల్లు నాది, ఈ ఇల్లు నాది అన్నవాడి శవం బయటికి వెళ్ళిపోతున్నప్పుడు ఆ ఇల్లు మాత్రం ఈయన నావాడన్న మాట అందం. ఆ తర్వాత వారసులు వచ్చి పేరు మార్చుకుని ఈ ఇల్లు నాది అన్నప్పుడు కూడా ఇల్లు ఏమీ అందం. అయ్యో మీ తండ్రి ఇంత కష్టపడ్డాడని అదేం అందం. కింవానేన ధనేన వాజికరిభిప్రాప్తేన రాజ్యేన కింవా పుత్ర కళత్రమిత్ర పశుభిర్దేహేన గేహేన కిం జ్ఞాతైతక్షణభంగురం సపతిరో త్యాద్యం మనోదూరత స్వాత్మార్థం గురువాక్యతో భజ భజ శ్రీ పార్వతీ వల్లభం అంటారు శంకరులు. ఆలోచించవలసినది ఏది అంటే అశాశ్వతమైన వాటిని ఎన్నిటిని పట్టుకున్నాము అన్నది కాదు, మనసు ఎంత విశాలం చేసుకొని ఎంత బాగా బ్రతకగలిగాం, ఎన్ని మంచి విషయాల గురించి ఆర్తి చెందామన్న దాన్ని బట్టి ఆఖరి ఊపిరిలో ఆఖరిసారి మనసు కదులుతుంది. అది నేను ఇంకా ఎన్ని చదవాలో, 24,000 శ్లోకాల్లో రామాయణంలో నాకు వచ్చిన శ్లోకాలు ఇన్ని. మహాభారతం అన్ని పద్యాలు ఉన్నాయి. 3 మహాపురుషులు ఆంధ్రీకరించారు. ఎన్ని విషయాలు చెప్పాడు భీష్ముడు. 2 పర్వాలు చెప్పాడు, శాంతి పర్వం, అనుశాసనిక పర్వం. నాకేం తెలుసు అని మంచి విషయాలు ఆలోచిస్తూ ఇంకా నేను ఇది తెలుసుకోలేదన్న ఆర్తి ఆఖరి ఊపిరిలో స్మరణగా వెళ్ళిపోయాడు అనుకోండి. ఆ చింతని అడ్డుపెట్టి దాన్ని ధన్యచింత అంటారు. అమ్మవారు మళ్ళీ మనుష్య జన్మనిచ్చి ఇంకా బాగా విషయాలు తెలుసుకుని వృద్ధిలోకి వచ్చే అవకాశాన్ని కల్పిస్తుంది. అందుకని మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో, మనసే బంధమునకు కానీ మోక్షమునకు కానీ కారణమవుతోంది. ఆ మనసుని సంస్కరించుకోవడం అన్నిటికన్నా చాలా ప్రధానమైనటువంటి విషయం. బయట ఎన్ని చేశారు అన్నదానికన్నా మనని మనమెంత సంస్కరించుకున్నాము అన్నదానికే పరదేవత పెద్దపీట వేస్తుంది. ఎన్ని చెప్పినా ఎన్ని చదివినా నేను నాది ఈ రెండిటి నుంచి బయట పడలేనప్పుడు పరదేవత పాదములు పట్టుకుంటే ఆవిడేం చేస్తుందంటే మహాకాళీ స్వరూపంగా మొదట లోపల ఉన్న దుర్గుణములు తొలగిపోయేటట్టు చేస్తుంది. మీరు చూడండి, ఒక ఇనప గొట్టం ఉంది, దాని లోపలంతా ఎన్నో ప్రమాదకరమైనటువంటి పురుగులు చేరిపోయి ఉన్నాయి. కొడదామంటే అది ఇనప గొట్టం, గొట్టం మీద కొడితే ఇనప గొట్టం లోపల దాక్కున్నటువంటి విషప్రాణికి తగలదు, అది బయటికి రాదు. మీరేం చేస్తారు? అప్పుడు ఆ ఇనప గొట్టాన్ని బాగా వేడి చేసేసారనుకోండి, అగ్నిహోత్రంలో పడేశారు ఆ గొట్టాన్ని. ఇప్పుడు ఆ లోపల ఉన్న ప్రాణులన్నీ మరణిస్తాయి, లేదా అన్ని ప్రాణులు బయటకు వచ్చేస్తాయి. ఇనపగొట్టానికి అగ్నిస్పర్శ తగిలితే దాని లోపల ఉన్నవన్నీ బయటికి వెళ్ళిపోయినట్టే పరదేవత యొక్క స్పర్శ, ఆమె పాద స్పర్శ తగిలేటప్పటికి, ఆవిడ అనుగ్రహం కలిగేటప్పటికి కొన్ని కోట్ల జన్మల పర్యంతం మనం చేసినటువంటి కర్మల యొక్క ఫలితంగా పట్టుకుని వచ్చినటువంటి వాసనాబలంగా ఉన్న దుర్గుణములన్నీ తొలగిపోతాయి. దానికోసం మహాకాళీ స్వరూపంగా 3 రోజులు ఆరాధన. అది చేయడానికి అమ్మవారికి ప్రత్యేకంగా ఏదో ఇలాగే పూజ చెయ్యాలి అని ఉండదు. అందుకే మొదట మనసుని అభ్యాసానికి తీసుకెడతారు. మొదటి పెట్టుబడి ఏది? శరీరం. అమ్మవారి శరీరాన్ని ఇచ్చింది, దీన్నే పెట్టుబడిగా పెడతారు. ఇప్పుడు విజయవాడలో కనకదుర్గ అమ్మవారి క్షేత్రానికి గిరి ప్రదక్షిణ పౌర్ణమి నాడు ఏర్పాటు చేశారు. ఒక పౌర్ణమి నాడు నేను అమ్మవారికి ప్రదక్షిణం చేస్తాను అని తనకున్న శక్తిని అంతటినీ ఉపయోగించి, నేను ఈ పౌర్ణమి నాడు అమ్మవారికి ప్రదక్షిణం చేసేటప్పుడు శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, ఇది తప్ప ఇంకొక మాట మాట్లాడను. ఇవాళ నా శరీరం బడలిపోయినా సరే గిరి ప్రదక్షిణం చేసి ఒక్క పౌర్ణమి సార్థక్యం చేసుకుంటానని అమ్మవారి చుట్టూ తిరిగాడు. ప్రదక్షిణం అని ఎందుకంటారంటే, దక్షిణం అంటే కుడి. ఇప్పుడు నేను ఏదైనా పూజ కానీ పరమ పవిత్రమైన విషయాన్ని కానీ పక్కన పెట్టుకోవలసి వస్తే కుడివైపు ఉంచుకుంటారు. కుడివైపు ఎందుకు ఉంచుతారు అంటే, పూజనీయమైనది, గౌరవనీయమైనది, నన్ను అనుగ్రహించగలిగినది అని చెప్పవలసి వస్తే కుడివైపు ఉంచుతారు. మహాభారతం విరాట పర్వంలో అర్జునుడు యుద్ధానికి వెడుతూ ఉత్తర కుమారుడితో చెప్తాడు, భీష్మ ద్రోణాది మహావీరులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా నాకు గురుస్థానీయులు, అందుకని వెళ్ళేటప్పుడు రథాన్ని వాళ్ళు నాకు ఎడమవైపు ఉండేటట్టుగా రథం నడపద్దు, వాళ్ళు నాకు కుడివైపు మాత్రమే ఉండాలి. ఎందుకనంటే వాళ్ళు నాకు గురుస్థానీయులు, వారి గౌరవం తగ్గకూడదంటాడు.
ప్రదక్షిణం అంటే ఎప్పుడూ కుడివైపు ఉంచుకుంటే ప్రదక్షిణం అంటారు. నేను ఇప్పుడు ఇలా నడిచి వెళ్ళాను అనుకోండి, ఈ ఆసనం నాకు కుడివైపుకు ఉంటుంది. నేను మళ్ళీ ఇలా నడిచి వచ్చాను అనుకోండి, ఎడం వైపుకి వస్తుంది. కాకుండా చుట్టూ తిరిగాను అనుకోండి, ఎప్పుడూ కుడివైపుకే ఉంటుంది. ప్రదక్షిణం ఎందుకు చేస్తారంటే, మీకు నేను ప్రదక్షిణం చేస్తున్నాను అంటే దాని అర్థం ఏమిటంటే, మీ వలన నేను ఉద్ధరింపబడాలి, నన్ను ఉద్ధరించగలిగిన శక్తి నీకుంది కాబట్టి నీ చుట్టూ గుండ్రంగా తిరుగుతున్నాను. ఈ తిరిగేటప్పుడు నా భావజాలం అంతా నీ ఎందుంచుతున్నాను. తేలిక మార్గం నామస్మరణ చేస్తూ, నామము చెప్తూ, అంతటా పరదేవతనే దర్శనం చేస్తూ ఆ కొండ చుట్టూ తిరుగుతారు. ముందు శరీరంతో ప్రారంభం, ఆ తర్వాత మంచి పుస్తకాలు చదవడం, ఇవన్నీ చేస్తూ వెళ్ళగా 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 ఆ తల్లి మహాకాళీ స్వరూపమై దుర్గుణములను తీసేయడం మొదలు పెడుతుంది. ఒక్కొక్క దుర్గుణం వదిలిపెట్టేస్తుంది. వదిలిపెట్టేస్తే ఇప్పుడు దుర్గుణములు పోయినంత మాత్రం చేత సార్థక్యత ఎలా కలుగుతుంది? సద్గుణములు కలగాలి. ఇవి పోయిన స్థానంలోకి మంచి గుణాలు రావాలి. ఈ మంచి గుణములు రావడం అదే పరదేవత. మళ్ళీ ఎవరో కొత్తగా తీసుకొచ్చి పెట్టడం ఉండదు. మళ్ళీ 3 రోజులు దుర్గమ్మ చుట్టూ తిరిగితే ఇంకో 3 రోజులు ఇంకో దగ్గరికి వెళ్ళాలండి అని ఉండదు. ఆ దుర్గమ్మయే మహాకాళీ స్వరూపమై దుర్గుణములను తీసేస్తే ఆ దుర్గమ్మయే మహాలక్ష్మీ స్వరూపమై సద్గుణములను నింపుతుంది. అందుకని తర్వాత 3 రోజులు ఆరాధన. ఏం 3 రోజులు ఎందుకండి? 4 రోజులు ఉండకూడదా? 5 రోజులు ఉండకూడదా? అంటే సనాతన ధర్మంలో ఎప్పుడైనా సత్యం అని చెప్పవలసి వస్తే 3 మార్లు చెప్తారు. రామాయణంలో నేను సీతమ్మని రాముడికి ఇచ్చి వివాహం చేస్తాను, ఊర్మిళని లక్ష్మణస్వామికి ఇస్తాను అని చెప్పవలసి వస్తే జనక మహారాజు గారు తిర్దదామి న సంశయ అంటాడు. 3 మాటలు నేను ఇస్తున్నాను 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 అంటున్నాను. ఇలా అంటున్నాను అంటే నసంశయ, ఇందులో అనుమానం లేదు. ఏదైనా 3 మాటలు అన్నారు అంటే అది సత్యం అని గుర్తు. అందుకే ఆచమనం చేస్తే 3 మాటలు, మంగళసూత్రం గడితే 3 ముళ్ళు, శాంతి 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 3 మాటలు అనడం. 3 రోజులు ఉపాసన చేశారంటే శ్రద్ధకి ఆవిష్కారం. ఈ చెప్పబడిన విషయమునందు నాకు అనుమానం లేదు. శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణ సాశ్రద్ధ గణితాసిద్భి యా వస్తూపలభ్యతే అంటారు శంకరుల భాష్యంలో. శాస్త్రము చెప్పినది, గురువుగారు చెప్పినది తిరుగులేని సత్యం అని నమ్మకం కలిగి ఉండడం శ్రద్ధ. అందుకని 3 రోజులు ఉపాసన. 3 రోజులు ఉపాసన చేస్తే పోయిన దుర్గుణములు ఏమున్నాయో అవి మళ్ళీ వచ్చే అవకాశం ఉండదు. అంటే ఇంకా 3 రోజులు చేసి ఇంక చెయ్యక్కర్లేదా అండి అని కాదు. తర్వాతి 3 రోజులు మహాలక్ష్మీ స్వరూపంగా ఉపాసన. ఇప్పుడు అమ్మవారు ఏం చేస్తుంది అంటే సద్గుణములను నింపుతుంది దాని స్థానంలో. అదే ఎప్పుడూ స్వార్థంతో ప్రవర్తించడం పోయి 10 మంది కోసం బ్రతకడం నాది మనుష్య జన్మ. నాకు ఒక అపూర్వమైనటువంటి ఉపకరణం ఉంది, మిగిలిన ఎవ్వరికీ లేని ఉపకరణం నా దగ్గర ఉంది. అమ్మవారు నాకు పుట్టుకతో ఇచ్చింది. అది ఎవరికి ఇవ్వలేదు. 84 లక్షల జీవరాశులలో పరదేవత అంత గొప్ప ఉపకరణాన్ని ఒక్క మనుష్యునకు మాత్రమే ఇచ్చింది. ఆ ఉపకరణమే స్వరపేటిక. మాట్లాడగలిగినటువంటి శక్తి మనుష్యునకు ఉంది తప్ప ఇక ఏ ఇతర ప్రాణికి లేదు. కేవలము మాట చేత మనిషి తరించిపోగలడు. భగవన్నామం చెప్పడం అలవాటైందనుకోండి, అదొక్కటి చాలు మనిషిని తరింపజేసేస్తుంది. నోరు విప్పితే భగవన్నామం పలకడం అలవాటైనటువంటి వాళ్ళు కూడా మరణకాలంలో ఆ యమధర్మరాజు గారి యొక్క భటులు వచ్చినప్పుడు కపవాత పైత్యములు పెరిగిపోతే భయంకరమైన రూపాలతో ఆ యమభటులు నా ఎదురుగుండా కనపడుతుంటే నేను భగవన్నామం పలకలేనేమోనని ఇప్పుడు పలుకుతున్నాను వినవయ్యా అని చెప్పుకున్నారు. ధర్మపురి క్షేత్రంలో తెలంగాణలో ఆ నరసింహస్వామి క్షేత్రం ఉంది. ఆ నరసింహస్వామి క్షేత్రంలో శేషప్ప అని ఒక గొప్ప కవి, ఆయన నరసింహ శతకం చేశాడు. అందులో అంటాడు ఆయన, బ్రతికియున్నన్నాళ్ళు నీ భజన తప్పను కాని మరణకాలమునందు మరతునేమో, ఆ వేళ యమదూతలాగ్రహంబున వచ్చి ప్రాణముల్ పెకలించి పట్టునప్పుడు
కపవాత పైత్యముల్ కప్పగా శ్రమచేత కంపముద్భవమంది కష్టపడుచు నారాయణాయంచు నా జిహ్వతో నిన్ను పిలుతునో శ్రమచేత పిలువలేనో నాటికిపుడి నీ నామస్మరణ చేతు చివినిడవయ్య భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా అంటాడు. భగవన్నామం పలకడానికి ఒక్క మనుష్య ప్రాణికి మాత్రమే అధికారం. వాక్కుని వేదం అగ్నిహోత్రంగా చెప్తుంది. అగ్నిహోత్రం ఎలా కాల్చేస్తుందో అజ్ఞానాన్ని వాక్కు అలా కాల్చేస్తుంది. పెద్దల దగ్గరికి వెళ్ళినప్పుడు మంచి మాటలు రెండు చెవులు దొప్పలు చేసుకుని జుర్రుకుని వింటారు. నోటితో జుర్రుకోవలసింది చెవులతో జుర్రుకుంటారు. జుర్రుకుని విని లోపల జాగ్రత్తగా నిక్షిప్తం చేసుకుంటారు. ఎందుకని అంటే చెవులు భగవంతుడిచ్చినందుకు వినగలిగిన అదృష్టం, తెలుసుకోగలిగిన అదృష్టం మనిషికి ఉంది. భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః అంటుంది వేదం. మా చెవులు భద్రముగా ఉండుగాక, మంచి విషయములు వినుగాక, మంచి మాట మాట్లాడుగాక. ఎంత కష్టంలో ఉన్నవాడు కానివ్వండి, మనం ధనం ఇవ్వక్కర్లేదు, మంచి మాట మాట్లాడితే శాంతిని పొందుతాడు. ఉరిపోసుకుని చనిపోదామనుకున్నటువంటి సీతమ్మ కూడా మంచి మాట వినేటప్పటికీ మళ్ళీ ప్రాణాల మీద ఆశ పొందింది రామాయణంలో. అందుకే సుందరకాండ చివరిలో హనుమ రామచంద్రమూర్తి దగ్గరికి వెళ్ళి ఒక మాట అంటారు. తతోమయావగ్భిదధీన భాషిత శివాభిరిష్టాభిరభిప్రసాదిత జగామ శాంతిం మమ మైథిలాత్మజ తవాపి శోకేన తదాభిపీడిత అంటారు. నేను నా మాటల చేత సీతమ్మకి మనశ్శాంతి కల్పించాను. నా మాటల చేత సీతమ్మ మనసులో ఉన్న శోకాన్ని తొలగించాను. ఇప్పుడు సీతమ్మకి మరణించాలనేటటువంటి ఆలోచన లేదు. కేవలము నువ్వు ఆమె కోసం శోకిస్తున్నావని ఆమె నీ కోసం శోకిస్తోందంతే. అంటే ఇప్పుడు ఆమె మనసుకి శాంతిని నేను వాక్కుల ద్వారా కల్పించానన్నారు. వాక్కు శాంతికి కారకం, వాక్కు అజ్ఞానం పోవడానికి కారణం. అటువంటి వాక్కులకు ఆధారమైన స్వరపేటికని దుర్వినియోగం చేస్తే అది ఇచ్చిన పరదేవత గమనిస్తుండదా? నోరిచ్చింది కదా, స్వరపేటిక ఇచ్చింది కదా అని వదరి మాట్లాడడం అలవాటైందనుకోండి, ఇచ్చిన తల్లికి తెలియదా? మళ్ళీ ఇంకొక జన్మలో స్వరపేటిక ఉన్న జన్మను ఆవిడిచ్చే అవకాశం ఉంటుందా? కాబట్టి ఆమెకు కృతజ్ఞులమై, కదలికలు ఆమెవి కాబట్టి, తల్లి నువ్విచ్చిన స్వరపేటిక నాకు జన్మజన్మాంతరముల యందు ఉండాలి, నాకు మనుష్య జన్మ కావాలి, నేను సాధన చెయ్యాలి, నీ నామం పలకాలి అన్న ఉత్సాహంగా మారుతుంది. అంటే దుర్గుణములు పోయి దాని స్థానములో సత్సంకల్పములు, సద్వినియోగం చేసుకునే లక్షణం. అది కామము విషయంలో జరుగుతుంది. క్రోధము అంటే వచ్చిన కోపాన్ని విడిచిపెట్టలేకపోవడం. ఇక అదే పనిగా పగపట్టి అవతల వాణ్ణి ఎలా పాడు చేద్దామని ఆలోచన చేయడం. అలా పగపట్టి ఆలోచన చేయడం చాలా ప్రమాదకరమైనటువంటి లక్షణం. ఏదైనా ఒక దోషం ఉందనుకోండి, అది ఉపేక్షించవలసిన దోషమైతే ఉపేక్షించాలి. అది ప్రమాదకరమైనది అనుకోండి, దానికి దూరంగా మీరు ఎట్లా ఉండాలో ఆలోచించాలి. అంతేకాని పగని పెంచుకొని పాడు చేసే లక్షణం, ఆలోచన చేసే లక్షణం ఉండకూడదు. అందుకే క్రోధమునకు విరుగుడు ఎక్కడుంటుంది అంటే క్షమయందు ఉంటుంది, ఓర్పు పట్టడంలో ఉంటుంది. అసలు నిజానికి ఓర్పు అన్నది ఉండవలసినది ఎవరికి అంటే మనిషికే. అందులో స్థానం ఎంత గొప్పదో ఓర్పు అంత ఎక్కువ ఉండాలి. ఒక సామాన్యుడికి కోపం వచ్చిందనుకోండి, దాని తీరు వేరు. ఒక మహాత్ముడికి కోపం వచ్చిందనుకోండి, ఆయన నోటితో ఏదైనా అన్నాడు అనుకోండి, అది అట్లాగే జరుగుతుంది. జరిగిన తర్వాత లోకానికి ప్రమాదం జరుగుతుంది. ఎంత పెద్ద స్థానంలో ఉన్నారో అంత ఓర్పు అవసరం ఉంటుంది. మహాభారతం ఉద్యోగ పర్వంలో విదురుడు ధృతరాష్ట్రుడితో మాట్లాడుతూ ఒక మాట అంటాడు. క్షమించువానికని చాలమి పెట్టెదరు అయినంతలపన్ అనూన క్షమయ మెరయు తొడవు ఉత్తమ రూపంబు కోరువారు దల్తురు దానిన్ అంటాడు. ఓర్పు పట్టగలగడం చేతకానితనం కాదు. ఓర్పు పట్టడం, అవతలవారు దోషం చేస్తున్నా మన్నించి నిలబడగలగడం పెద్దరికం. అటువంటి ఓర్పు మనిషికి అపూర్వమైనటువంటి ఆభరణం. శ్రీరామాయణం బాలకాండలో కుశనాభుడు తన కుమార్తెలతో మాట్లాడుతూ అంటాడు,
క్షమా దానం, క్షమా యజ్ఞం, క్షమా సత్యం హి పుత్రికా, క్షమా యశ, క్షమా ధర్మం, క్షమయావిష్టితం జగత్ అంటాడు. అమ్మా, ఓర్పుని మించిన యజ్ఞం లేదు, ఓర్పుని మించిన ధర్మం లేదు, ఓర్పుని మించిన దానం లేదు. ఓర్పు పట్టణంలో అసలు లోకం నిలబడి ఉంది. అందరికీ కోపం వచ్చి అందరూ ఓర్పుని విడిచిపెట్టేస్తే అసలు లోకంలో శాంతి ఎక్కడుంటుంది? ఓర్పు పట్టణంలో, మాట తడబడకుండా ఉండడంలో, పెద్దరికంగా వ్యవహరించడంలో గొప్పతనం ఉంటుంది. ఓర్పుకి మారు పేరు భూమి. తెల్లవారి లేస్తే మనందరికీ ఆధారం భూమి, నిలబడాలంటే ఆధారం భూమి. ఒకనాడు అజ్ఞానంతో తల్లి కడుపులో ఉండి తన్నాను. తల్లి కడుపులోంచి పైకొచ్చిన తర్వాత అమ్మ పాలు పడుతుంటే అమ్మకి ప్రాణతుల్యమైనటువంటి మంగళసూత్రాన్ని చేత్తో పట్టుకొని కాలెత్తి అమ్మ గుండెల మీద తన్నాను. అజ్ఞానం కాబట్టి అమ్మ మన్నించింది. పెద్దవాడినైన తర్వాత దిక్కు లేక, వేరొక మార్గం లేక, నిద్ర లేవగానే పాదాలతో భూమిని తన్ని లేస్తున్నాను, మలమూత్ర విసర్జన చేస్తున్నాను, ఉమ్మి వేస్తున్నాను. నాకు అన్నం కావాలి అంటే నాగలి పెట్టి అమ్మ గుండెల మీద పారాడిస్తున్నాను. ఇల్లు కట్టుకోవాలి అంటే గుణపంతో అమ్మ గుండెల మీద గాయం చేసి శంకుస్థాపన చేస్తున్నాను. మట్టిని కాల్చి ఇటకలు చేసి ఇల్లు కట్టుకుంటున్నాను. ఇన్ని దోషాలు అమ్మ పట్ల చేస్తున్నాను. అమ్మ ఏమీ చేయక్కర్లేదు. కొన్ని క్షణాలు నేను కదులుతానందనుకోండి, ప్రాణములుంటాయా, ఐశ్వర్యం ఉంటుందా? అయినా ఆవిడ ఒక్క క్షణం కదలను కూడా కదలకుండా అట్లాగే ఓర్పు పట్టి నిలబడింది భూమి. అందుకే నిద్ర లేవగానే సముద్రవసనేదేవి పర్వత స్థనమండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదాహతిం క్షమస్వమే. దిక్కులేక తప్పక అమ్మా నీకు నమస్కారం చేస్తున్నా. ఊపిరున్నంత కాలం మా నాన్నగారు అంటారు, మా ఆయన అంటారు, మా పెదనాన్నగారు అంటారు, మా పినతండ్రి అంటారు, మా మామగారు అంటారు, మా గురువు గారు అంటారు. ఆ ఊపిరి ఆగిపోగానే ఇంటి లోపల కూడా ఉంచరు. బయటికి తీసుకెళ్ళి వాహనం బయట పెట్టేయమని ఓ చింకి చాపో గుడ్డో వేసి పడుకోబెడతారు. అక్కడ నుంచి తీసుకెళ్ళిపోయిన తర్వాత ఒంటి మీద ఏమీ లేకుండానే దగ్ధమైపోయి బూది కుప్ప కింద పడిపోతుంది. లోపల ప్రాణం ఉన్నన్నాళ్ళు మావాడని చేర్చుకున్న వాళ్ళు ఆ ఊపిరి పోగానే ఎవ్వరూ ఇక దగ్గర ఉంచుకోవడానికి ఇష్టపడరు. అప్పుడు ఆ తోలు తిత్తిని పుచ్చుకునేది ఎవరైనా ఉంటే మళ్ళీ అమ్మ భూదేవే పుచ్చుకుంటుంది, ఆవిడే తీసేసుకుంటుంది. అటువంటి అమ్మ అంత ఓర్పు పడుతోంది. ఆ ఓర్పు లేకపోతే ప్రతిదానికి ఆభిజాత్యంతో కోప్పడతానంటే, ప్రతిదానికి అవతల వాళ్ళని శపిస్తానంటే నీ ఓర్పు ఏమైపోయినట్టు? ఓర్పు లేకపోతే కోపం ఎక్కువ అవుతుంది. ఓర్పు పట్టగలిగిన వాడు ఇంత దోషాన్నైనా క్షమించగలుగుతాడు. అందుకే శ్రీరామాయణంలో సుందరకాండలో ఒక అద్భుతమైన మాట చెప్తారు. యస్యముత్పదితం క్రోధం క్షమయైవ నిరస్యతి యథోరగస్త్వచం జీర్ణాం సవై పురుషముచ్యతే అంటారు. ఎవరు పురుషుడు? పురుషుడు అంటే ప్రయత్నశీలి అని, స్త్రీ పురుషుడని కాదు. ఎవరు ప్రయత్నశీలి అంటే తనకొచ్చిన కోపాన్ని ఓర్పు పట్టి వదిలిపెట్టేసిన వాడెవరో ఆయన గొప్పవాడు. గొప్పవాడు అంటే ఇతర విషయముల వలన కాదు, పావు తన ఒంట్లో పుట్టిన కుబుసాన్ని తానే వదిలిపెట్టేసినట్టు తనకొచ్చిన కోపాన్ని ఓర్పు చేత తాను వదిలిపెట్టి మరిచిపోయి ప్రశాంతంగా ఉండగలిగిన వాడెవరో ఆయన ధన్యాత్ముడు. ఇప్పుడు అమ్మవారు ఏం చేస్తుంది అంటే ఆ కోపాన్ని తీసేస్తుంది. ఆ కోపం వచ్చిందనుకోండి, ఎంత రాక్షస కృత్యమైనా చేసేస్తాడు, ఎంత అనకూడని మాట అయినా అంటాడు. దాన్ని తీసి దాని స్థానంలో ఓర్పుని ప్రవేశపెడుతుంది. అదే మహాకాళిగా తీసేయడం, మహాలక్ష్మిగా ఇచ్చేయడం. దీనికి ఆమె 2 రూపాలు పొందక్కర్లేదు, ఒక్క దుర్గమ్మే. అందుకు 1కి 10 మాటలు తెల్లవారుజాము నుంచి ఆవిడ దగ్గర ఇదే మాట అంటారు, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణి. ఎందుకని ఆవిడ దగ్గర చెప్పిన మాట, ఆ అర్చక స్వాములు అక్కడ ప్రేమతో భక్తితో అమ్మ దగ్గర చెప్పిన మాట వారి కొరకు కాదు, ఈ దేశ ప్రజలందరికీ అటువంటి ఉన్నత సంస్కారం కలిగి దేశం బాగుండాలని. దేవాలయాలు అందుకే సంస్కృతికి పట్టుకొమ్మలు. అక్కడ జరిగే ఆరాధన వలన దేశమంతా ప్రశాంతతను పొందుతుంది. కాబట్టి దుర్గుణములను తీస్తుంది, సద్గుణమునిస్తుంది. క్రోధమును తీసి క్షమను ఇస్తుంది.
అట్లాగే లోభము. లోభము అంటే ఎప్పుడూ దాచుకుంటూ ఉండడం, ప్రతిదాన్ని తీసుకొచ్చి దాచేస్తూ ఉండడం. సృష్టిలో ఏ ఒక్క ప్రాణికి కూడా ద్రవ్యం అన్న మాట లేదు. వాటికి అవసరములు చాలా చాలా తక్కువ. మీరు ఏ ప్రాణిని గమనించండి, దానికి అవసరములు చాలా తక్కువ. ఏ ప్రాణి వస్త్రధారణ చెయ్యదు, కాబట్టి దానికి చీనాంబరములు కట్టుకుందాం, ఇటువంటి వస్త్రాలు కడదాం, అటువంటి వస్త్రాలు కడదాం, దానికి అవసరం లేదు. దానికి ఇల్లు కట్టుకోవడం అన్న మాట చాలా ప్రాణులకు ఉండదు. రాత్రి అయ్యేటప్పటికి దానికి ఏది భద్రమైన స్థానం అనిపిస్తుందో అక్కడికి పోయి పడుకుంటుంది అంతే. దానికి ఉన్న అవసరం తినడం. దానికి ఏదైనా అనారోగ్యం వచ్చిందనుకోండి, ప్రకృతిలో విరుగుడు లభిస్తే లభించింది, లేదా భరించి మరణిస్తుంది. తప్పించి అది వైద్యశాలకు వెళ్ళడం, కాగితాలకి విలువతో ముద్రణ చేసుకుని దాన్ని సంపాదించి కోట్లకి కోట్లు దాచిపెట్టడం, సమాజాన్ని పాడు చేయడం, ఇవన్నీ ఏ ప్రాణికి లేవు. ఈ జాడ్యం అంతా ఎవరి దగ్గర వస్తుంది అంటే మనుష్య ప్రాణి దగ్గర వస్తుంది. తాను నిర్మించుకున్న విషవలయంలో తానే మనిషి చిక్కిపోతాడు. అటువంటి స్థితిలో ఆ లోభగుణం, ఇది ఇంత సంపాదించి ఇంత తీసుకొచ్చి దాచి చిట్ట చివరికి నేనంటూ పట్టుకెళ్ళేది ఏముంటుంది? నేను తీసుకెళ్ళడానికి ఏమీ లేదు. భార్య గుమ్మం వరకు వచ్చి ఆగిపోతుంది, కొడుకు శ్మశానం వరకు వస్తాడు. తల పగిలిపోయిన తర్వాత కపాల మోక్షం అయిపోయిందని కాటికాపరి దూరం నుంచి చెప్పిన తర్వాత కొడుకు కూడా స్నానం చేసి వెళ్ళిపోతాడు. మహాభారతం అనుశాసనిక పర్వంలో పార్వతీదేవితో మాట్లాడుతూ పరమశివుడు అంటాడు, అప్పుడు జీవుడు ఒక్కడు లేచి నిలబడతాడు పైన. తను ఇంతకాలం ఇంత కష్టపడి పోషించి నేననుకున్న శరీరం కూడా అగ్నికీలల్లో దగ్ధమై బూది కుప్పయి పడిపోతుంది. పడిపోయిన తర్వాత జీవుడు ఒక్కడే నిలబడి చీకటి పడుతుంటే భయభ్రాంతుడైతే అప్పుడు అందరూ వెళ్ళిపోతారు. పార్వతి, నేను కూడా లేకపోతే చచ్చిపోయిన వాడు 100 మాటలు చచ్చిపోతాడని సాయం కోసం వల్లకాట్లో నేను కాపరం ఉన్నానంటాడు శివుడు. కాబట్టి ఇవి ఏవి శాశ్వతములు కాదని తెలిసి కూడా భ్రాంతి పోగొట్టుకోలేక అన్నీ తీసుకొచ్చి ఈ సంపాదించినదేదో అది కాదు వెంట వచ్చేది, ఏ మార్గంలో సంపాదించావన్న దాన్ని బట్టి నీ పాపపుణ్యములు ఒక్కటే నీ వెంట వస్తాయి. ఎంతమంది వెళ్ళిపోయారు. రామకృష్ణ పరమహంస ఒకసారి కూర్చుని ఉండగా శిష్యుడు వచ్చి అడిగాడు, భగవంతుడు ఇన్ని విషయాలు చక్కబెట్టాలి కదా, అసలు ఆయన పకపక నవ్వడానికి అవకాశం ఉంటుందా అని అడిగాడు. అడిగితే పరమహంస అన్నారు, అసలు భగవంతుడు ఎప్పుడూ నవ్వుతూ ఉంటాడన్నారు. ఎందుకు నవ్వుతాడు అలా, ఎప్పుడు ఎలా నవ్వగలడని అడిగాడు శిష్యుడు. అడిగితే పరమహంస అన్నారు, ప్రతిరోజు ఎవడో ఒకడు భూమిని కొనుక్కున్నానని కొలతలేస్తుంటాడు. ఆ కొలతలేసిన వాడిని చూసి భగవంతుడు పకపక నవ్వుతాడు. ఈ భూమిని ప్రారంభంలో నేను సృష్టించాను, ఆ తర్వాత ఇలా ఎన్ని కోట్ల మంది కొలతలేశారు. కొలతలు వేసిన వాళ్ళందరూ ఆ మట్టిలోనే కలిసిపోయారు. మళ్ళీ వీడు బయలుదేరాడు వాళ్ళ తాడట్టుకుని కొలతలేయడానికి. వీడెంతకాలం ఉంటాడని నవ్వుతూనే ఉంటాడు భగవంతుడు అన్నాడు. అట్లా సంపాదించద్దని శాస్త్రాలు చెప్పవు గృహస్థుని, నిజానికి సంపాదించమనే చెప్తాయి. మాతా నిందతి నాభినందతి పిత, భ్రాతాన సంభాషతే భృత్య కుప్యతి నానుగచ్చతి సుత, కాంతాపి నాలింగతే అర్ధప్రార్థన శంకయాన కురుతే సల్లాపమాత్రం సుహృత్, తస్మాత్ నైతికమర్ధమార్జన శృణు సఖే విత్తేన సర్వే వశాహ అంటుంది. ఒక వయసు వచ్చిన తర్వాత సంపాదించకపోతే అమ్మ కూడా సంతోషించదు. నాభినందతి పిత, కొడుకు సంపాదిస్తుంటే తను సంపాదించలేక కాదు, సంపాదించని వాడు కాదు, కానీ కొడుకు సంపాదించి నాన్నగారండి మీరు ఈ పంచె కట్టుకోండి అని ఒక పంచెల చాపు తెస్తే తన జన్మ సార్థక్యం పొందింది, తను భుజం మీద చెయ్యేసుకుని ఆసరా పొందడానికి కొడుకు వచ్చాడని తండ్రి సంతోషిస్తాడు. సంపాదించకపోతే తండ్రి కూడా సంతోషించాడు. నాభినందతి పిత భ్రాతాన సంభాషతే, తోడ పుట్టిన సోదరులు కూడా మాట్లాడరు. మేం కష్టపడి సంపాదించి సేవకులకు జీతం ఇస్తే ఈయన సేవలు చేయించుకుంటూ అంటాడని పలకరించారు. భ్రాతాన సంభాషతే భృత్య కుప్యతి, సేవకులు కూడా సేవ చేయరు. భృత్య కుప్యతి నానుగచ్చతి సుత, తండ్రి గారి ఇంట్లోకి వస్తుంటే కొడుకు కలశతో నీళ్లు పట్టుకొచ్చి కాళ్ళు కడుక్కోండి అండవు.
ఏమీ పోషణ చేయనప్పుడు కొడుకుకు మాత్రం ప్రేమ ఎక్కడి నుంచి ఉంటుంది? నానుగచ్చతి సుత కాంతాపి నాలింగతే. భార్య కూడా ప్రేమతో కౌగిలించుకోదు. కాంతాపి నాలింగతే అర్ధప్రార్థన శంకయాన కురుతే సల్లాపమాత్రం సుహృత్. మంచి స్నేహితుడే, కానీ అస్తమానం ఆయన అప్పడిగితే ఆయన మాత్రం ఎన్నాళ్ళు ఇస్తాడు? అందుకని ఆయన కూడా ఇన్ని చూడగానే పక్క సందులో వెళ్ళిపోతాడు, మళ్ళీ డబ్బులు అడుగుతాడేమో అని. స్నేహితులు కూడా దగ్గర ఉండరు. కాబట్టి తస్మాత్ నైతికమర్థమార్జన శృణు సఖే. ఓ స్నేహితుడా, డబ్బు సంపాదించబోయ్, కానీ ధర్మం వదిలేసి నీతి తప్పి సంపాదించకు. నీతితో సంపాదించు. నీతితో నువ్వు సంపాదించినది ఏది ఉందో అది నీకు శ్రీరామరక్ష, నిన్ను కాపాడుతుందంటుంది శాస్త్రం. కాబట్టి ఆ క్రోధము, కోపాన్ని తీసేసి కోపము స్థానంలో క్షమని ప్రవేశపెడుతుంది. లోభము, సంపాదించాలి 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 అన్న వెర్రి విరిగిపోవడానికి నిత్యానిత్య వస్తు వివేకాన్ని కల్పిస్తుంది. ఎంతకాలం ఉంటుంది ఈ శరీరం? ఎన్ని భోగాలు పెడితే మాత్రం, ఎంత అనుభవిస్తే మాత్రం ఎంతకాలం ఉంటుంది? తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు, వెళ్ళిపోయేడినాడు వెంటరాదు. లక్షాధికారైన లవణమన్నమే గాని మెరుగు బంగారంబు మింగబోడు. విత్తమార్జన చేసి విర్రవీగుట గాని కూడబెట్టిన సొమ్ము కుడువలీడు. పొందుగా మరుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మము లేక దాచి దాచి తుదకు దొంగలకిత్తురో దొరలకౌనో. తేనెజుంటీ గలీయవా తెరువరులకు. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర అంటాడు. అమ్మ కడుపులోంచి తెచ్చింది లేదు, వెళ్ళిపోయేటప్పుడు పట్టుకుపోయింది లేదు. మధ్యలో కోటాను కోట్లు సంపాదించి అక్కడ ఇక్కడ గోతులు తవ్వి దాచిపెట్టి రాత్రి నిద్ర లేక బెగబెట్టుకోవడం. ఆఖరికి అది దొంగెత్తుకుపోతాడో, నోట్లు రద్దు చేసేశారని దొరలట్టుకుపోయారు. దొంగలకిత్తురో దొరలకవునో. తేనె జుంటీగలీయవా తెరువరులకు. తేనెటీగలు తేనె పట్లు పట్టి ప్రతి పువ్వులోంచి తేనె తీసుకొచ్చి దాస్తే ఎవడో ఒకడు కింద పొగబెట్టి తేనెటీగలు వెళ్ళిపోయిన తర్వాత తేనెంతా పిండుకుపోయాడు. తేనెటీగలి సంపాదించిన తేనెంతా పరుల పాలు చేయట్లా. అది కాదురా అబ్బాయి, నువ్వు కష్టపడి సంపాదించుకోవద్దని నేను అంటలేదు, కానీ అదొకటే జీవితం అని మాత్రం అనుకోకు. అంతకన్నా నీ జీవుడున్నాడు, నిన్ను నువ్వు ఉద్ధరించుకోవలసిన అవసరం ఉంది. నువ్వు ఇలా పెట్టుకున్నావా, ఇలా పెట్టుకున్నావా, ఇవన్నీ కాదు ఈశ్వరుడికి కావలసింది. నువ్వు ఎవరికైనా ఇలా పెట్టింది ఏమైనా ఉందా అన్నది ఒక్కటే ఆయన చూస్తాడు. అలా పెట్టింది లేనప్పుడు ఎలా పెట్టుకున్నా ఆయన ఆనందించడానికి ఏముండదు. అలా పెట్టని వాళ్ళందరూ ఏమైపోయారో శంకరాచార్యులు వారి జీవితంలో మొట్టమొదటి స్తోత్రంలోనే చెప్పారు. ఆయన భిక్షాటనకి వెడితే బ్రహ్మచారిగా ఒక పేద బ్రాహ్మణి చిట్ట చివరికి ఇంత గొప్ప బ్రహ్మచారి వచ్చాడు, తేజోమూర్తిని. ఆయన చేతిలో భిక్ష వేయడానికి కూడా ఏమీ లేక ద్వాదశి నాడు పారణ చేయడానికి అన్నం లభిస్తుందో లభించదో అని ఒక ఎండిపోయిన ఉసిరికాయ ఇంట్లో పెట్టుకుని ఆ ఉసిరికాయ ఒక్కటే వేయడానికి సిద్ధపడుతుంటే లక్ష్మీదేవిని ఉద్దేశించి స్తోత్రం చేశారు. చేస్తే లక్ష్మీదేవి, నువ్వు అడిగితే ఇస్తాను. ఆమె గత జన్మలలో ఇలా పెట్టినది ఏమీ లేదు, ఏముందని నేను అడ్డుపెట్టి ఇవ్వను. ఏదైనా ఇంత ఉంటే అది అడ్డుపెట్టి ఇంత ఇస్తాను. అసలు పెట్టిందే ఉందని ఇవ్వను, ఏమీ లేదు అంటే శంకరులు దుష్కర్మ ఘర్మమపనీయ చిరాయ దూరం నారాయణ ప్రవేణి నైనాంబువాహ అమ్మ ద్రవిణాంబుధార అని నువ్వు ఆమె యొక్క దుష్కర్మ గత జన్మ పాపం ఏదుందో దాన్ని నీ కడగంటి చూపుతో తొలగొట్టు. ఏమీ లేనిది నా చేతిలో ఎండు ఉసిరికాయ వేసిందే, ఈ పుణ్యాన్ని అడ్డుపెట్టి అనుగ్రహించమ్మా అంటే కనకధార కురిపించింది అమ్మవారు. అంటే పెట్టనిది వచ్చే జన్మలో పెట్టడానికి ఉండదు. నిజమే, నిజమైన స్వార్థం అన్న మాటకు అర్థం ఏమిటి? తన గురించి తాను చూసుకోవడం. ఈ జన్మలో భార్య ఉంది, ఈ జన్మలో పిల్లలు ఉన్నారు, వాడు బాగుండాలని కోరుకుంటున్నావు, తప్పేం కాదు. మరి జీవుడు, ఈ జీవుడు ఇవాళ ఈ శరీరం వదిలేస్తాడు, వదిలేసి మళ్ళీ ఇంకో శరీరంలోకి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ భార్య అక్కడ పిల్లలు, మరి వాళ్ళని పోషించద్దు. అప్పుడు భగవంతుడు ఏది అడ్డు పెట్టిస్తాడు? నువ్వు ఇలా పెట్టినది ఏదుందో అది అడ్డు పెట్టే మళ్ళీ నీకు పొందడానికి అవకాశం ఇస్తాడు. ఇలా పెట్టినది ఏమీ లేకపోతే. అందుకే పెట్టినవాడు భారతీయ శాస్త్రాలలో నేను పెడుతున్నానని అహంకారంతో పెట్టడు. నేను పెట్టినది నిజానికి
భగవంతుడు వచ్చి తీసుకుంటున్నాడు. ఆయన తీసుకోకపోతే నా దగ్గర ఉంటే మాత్రం, పుచ్చుకునేవాడు లేకపోతే నాకు పుణ్యం ఎలా వస్తుంది? అందుకని పుచ్చుకునేవాడి రూపంలో భగవంతుడే వచ్చి పుచ్చుకుని నన్ను అనుగ్రహిస్తున్నాడు. అందుకే భాగవతంలో బలిచక్రవర్తి వామనమూర్తి వచ్చినప్పుడు ఆయనకి దానం చేసేటప్పుడు 3 అడుగులు విప్రాయ ప్రకట వ్రతాయ భవతే విష్ణుస్వరూపాయతే తత్ప్రామాణ్య విధే త్రిపాదస్య ధరణిం దాస్యామి అంచున్ క్రియాక్షిప్రుండై ధనుజేశ్వరుండు వడుగుంచేసాచి పూజించి బ్రహ్మప్రీతం అని ధారపోస భువనంబాశ్చర్యము పొందగా అంటారు. ఇది బ్రహ్మప్రీతి కొరకు దానం చేస్తున్నాను. పుచ్చుకునేవాడు ఎవరున్నాడో ఆయన కాళ్ళు కడిగి ఆయనకి గంధాన్ని అలదే ఆయనకి నమస్కారం చేసి ఆయనకి ఇస్తారు. అంతేగాని ఎవరిచ్చారో ఆయనకి పుచ్చుకున్నాయని నమస్కారం చేయడు. పుచ్చుకునే ఆయన లేకపోతే నీ దగ్గర ఉన్నది పుణ్యంగా ఎలా మారుతుంది? ఇక్కడ ఎంత డబ్బున్నా అమెరికా వెడితే ఈ డబ్బు అక్కడ పనికిరాదు, దీన్ని డాలర్లుగా మార్చుకుని వెళ్ళాలి. ఇక్కడ నీ శరీరంలో బలం ఉంటే పుణ్యంగా మార్చాలి, నీకు పాండిత్యం ఉంటే పుణ్యంగా మార్చాలి, నీకు ధనం ఉంటే పుణ్యంగా మార్చాలి, నీకు కళ ఉంటే పుణ్యంగా మార్చాలి. నువ్వు అది మార్చుకోకపోతే ఉత్తర జన్మలకి జీవుడికి పనికిరాదు, స్వార్థంగా మిగిలిపోతుంది. అందుకని అమ్మవారు ఏం చేస్తుందంటే లోభమన్న గుణాన్ని మహాకాళిగా తీస్తుంది, త్యాగమన్న గుణాన్ని మహాలక్ష్మిగా అనుగ్రహిస్తుంది, జీవోద్ధరణ చేస్తుంది ఆవిడ. ఈ సద్గుణములు మనంత మనకిగా అలవాటు చేసుకుందామంటే అసలు ఆ ఆలోచన రావడం గొప్ప. అనుగ్రహ శక్తి పరదేవత, ఆవిడ అనుగ్రహం చేత వస్తుంది. అందుకే యశస్విని, ఆ మంచి గుణముల వలన కీర్తిని పొందుతాడు. ఇప్పుడు ఆమె కామ క్రోధ లోభ మదము అంటే అహంకారం. అహంకారం అంత ప్రమాదకరమైనటువంటి లక్షణం లోకంలో ఇంకోటి ఉండదు. రామకృష్ణ పరమహంస ఓ మాట చెప్తుండేవారు. వెనకటికి ఒక మహారాజు గారు మదపుటేనుగు మీద వస్తుంటే అక్కడే కన్నంలో ఉన్నటువంటి ఒక కప్ప పైకి లేచి కాలు పైకెత్తి, ఏమి నేను ఇక్కడ ఉన్నానని తెలియదా, ఇలా వస్తున్నావు, ఒక్క తన్ను తంతాను, పక్క నుంచి వెళ్ళు అంది. రామకృష్ణ పరమహంస శిష్యుడు చూసి పరమహంసని అడిగాడు, అది కప్ప కదా, ఏనుగు మీద కాలు ఎత్తుతోంది ఏమిటి, అలా ఎందుకు జరిగిందని. సమస్తం తెలుసుకోగలిగిన శక్తి పరమహంసకు ఉండేది. ఆయన అన్నారు, ఈరోజు మధ్యాహ్నం ఇలా ఒక వ్యక్తి లాల్చీ వేసుకుని నడిచి వెళ్ళాడు. ఆయన లాల్చీకి కన్నం ఉంది, అందులోంచి చిన్నది కనుక గుండ్రంగా ఉంటుంది కాబట్టి పావలాకాసు జారి కింద పడి ఆ కన్నంలోకి దొల్లి వెళ్ళింది. ఇప్పుడు కప్ప దగ్గర పావలా ఉంది, అందుకని అది ఏనుగు మీద కాలెత్తింది అన్నారు. అహంకారం అట్లా ఉంటుంది, ఏదో ఒకటి అడ్డు పెట్టుకుని అహంకారానికి నాకేమీ లేదండి, నాకు అసలు ఇలాంటి పట్టింపులు లేవని అహంకారానికి కారణం ఏమిటి? అహంకారానికి ఏదో ఒకటి అడ్డు పెట్టుకుని అహంకారం. అధికారం ఉందని అహంకారం, ధనం ఉందని అహంకారం, పాండిత్యం ఉందని అహంకారం. ఏ పంపు గొట్టంలోంచి ఏ నీళ్ళు వచ్చినా పైనున్న తొట్లో నీళ్లు ఉన్నాయి కాబట్టి, పైనున్న తొట్లో నీళ్ళు అయిపోతే ఏ గొట్టంలోనూ నీళ్లు రావు. అమ్మవారి అనుగ్రహం అన్న తొట్టె ఉంది కాబట్టి ఒక్కొక్క గొట్టంలోంచి ఒక్కొక్క రకంగా నీళ్లు వస్తున్నాయి. ఒకడికి పాండిత్యం ఉన్నా, ఒకడికి అధికారం ఉన్నా, ఒకడికి ఐశ్వర్యం ఉన్నా, ఒకడికి అందం ఉన్నా, ఒకడు వీణ వాయించినా, ఒకడు నృత్యం చేసినా, ఒకడు పాడినా ఆవిడ అనుగ్రహం ఇన్ని గొట్టాలలోంచి ఇన్ని రకాలుగా ప్రసరిస్తోంది. యద్యద్విభూతి మత్సత్వం శ్రీమదుర్జితమేవవా తత్తదేవావగచ్చస్తం మమ తేజోంశ సంభవం అంటాడు గీతాచార్యుడు. నా తేజస్సు ప్రకాశిస్తోంది ఆయా ప్రాణుల యందు, దాని చేత అట్లా చెయ్యగలుగుతున్నాడు. ఇప్పుడు నేను ప్రవచనం చేసి ఇంటికి వెళ్ళిపోయి నేనే చేశాను ఈ ప్రవచనం అన్నాను అనుకోండి, అవును నువ్వే చేశావు అని అమ్మవారు కాసేపు నాలో జ్ఞాపక శక్తిగా వాగ్రూపిణిగా లోపల ప్రకాశించే తల్లి పక్కకి తప్పుకుందనుకోండి, అయిపోయింది అంతే, నా బతుకు బయటడిపోయింది. యాదేవీ సర్వభూతేషు స్మృతి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ఆ తల్లి జ్ఞాపక శక్తిగా ఉంది, ఆ తల్లి వాక్కుగా ఉంది కాబట్టి మాట్లాడగలుగుతున్నాం, లేకపోతే మాట ఎక్కడి నుంచి వస్తుంది? అందుకే శంకరాచార్యులు వారు సౌందర్యలహరి చేస్తూ ఒక మాట అంటారు, అమ్మవారు ఒక మంచి కంఠాన్ని ఇవ్వడం ఒక ఎత్తు, మనుష్య ప్రాణికే ఇచ్చింది ఆ కంఠం. ఆ కంఠంతో మామూలుగా మాట్లాడగలగడమే అంత గొప్ప అయితే 10 మంది కింద కూర్చొని వాళ్ళు ఎంత పెద్దలైనా వారు వినయంతో కింద కూర్చొని నిన్ను పైన కూర్చోబెట్టుకుని నువ్వు చెప్పరా మేము వింటామనాలంటే, ఆ గౌరవం దక్కాలంటే ఆ తల్లి వాగ్రూపిణిగా అనుగ్రహించకుండా సాధ్యం కాదు.
ఏకంగా రాష్ట్ర ప్రభుత్వ దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ గారు, దుర్గా దేవస్థానం కార్యనిర్వహణాధికారి గారు, న్యాయమూర్తులు, విజ్ఞులు, పండితులు, విద్వాంసులు వినయంతో కింద కూర్చుని ఒక్క వ్యక్తిని పైన కూర్చోబెట్టుకుని వినాలంటే నువ్వు అహంకారానికి పోతే ఎట్లా కుదురుతుంది? ఆ తల్లి అనుగ్రహం ఉంది కాబట్టి 4 మాటలు చెప్తున్నావు కాబట్టి నీకు ఆ గౌరవం. అది లేనినాడు నిన్ను ఎందుకు కూర్చోబెడతారు? ఆ వాగ్దేవిగా ఆమె అనుగ్రహించడాన్ని శంకరుడు సౌందర్యలహరిలో అంటారు. శరజ్యోత్స్నా శుద్ధాం శశియుత జటాజూటమకుటాం వరత్రాసత్రాణ స్ఫటిక గుటికా పుస్తకరాం సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధదతే మధుక్షీర ద్రాక్ష మధురి మధురీణా ఫణితయ అంటారు. ఆ తల్లి అనుగ్రహ